మనలో ఏ ఒక్కరు కూడా నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా రక్షణ పొందలేరు. ఎప్పటికీ చాలా మంది క్రియల ద్వారా రక్షణ పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేసే దాన ధర్మాలు వారికి రక్షణ ఇస్తాయని, తీర్థయాత్రలు రక్షణ ఇస్తాయని ప్రాణాలకు తెగించి కూడా మంచు కొండల్లో సైతం గుర్రాల మీద ఎక్కి గాడిదల మీద ఎక్కి కూడా ప్రయాణం చేసి చచ్చిపోయినా పర్వాలేదండి, అలాంటి పుణ్యక్షేత్రంలో చచ్చిపోతే తిన్నగా అక్కడికి వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి అని చాలా మంది ప్రాణాలకు తెగించి కూడా తీర్థయాత్రలు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఆ తర్వాత తపజపాలు చేయడం, ఎన్నో నోములు నిష్టలు రకరకాల కార్యక్రమాలు చేసి ఏదో విధంగా నేను పుణ్యాన్ని కూడగట్టుకుంటే నేను చచ్చిపోయే సమయానికి నా పాపాన్ని నా పుణ్యం దాటితే నేను పరలోక రాజ్యం వెళ్తాను, స్వర్గం చేరుకుంటాననే ఆలోచనలో చాలా మంది ఉంటే బైబిల్ సెలవిస్తా ఉంది దేవుని మార్గం అలాంటిది కాదు. నువ్వు ఎప్పటికీ కూడా నీవు చేసే భక్తి కార్యాల ద్వారా, మంచి కార్యాల ద్వారా, దాన ధర్మాల వలన, ధార్మిక కార్యక్రమాల వలన, సేవా కార్యక్రమాల వలన, సాంఘిక కార్యక్రమాల వలన నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. అలా గనక దేవుని నియమం అయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ ద లార్డ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. క్రీస్తు ప్రభు బలియాగం యందు విశ్వాసం ఉంచి నీ పాప జీవితం ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.